హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలామంది అడగడం జరిగింది, డ్రై కఫ్ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, కాంబినేషన్ మెడిసిన్ చెప్పండి అని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రై కఫ్. ఫ్రెండ్స్, డిస్క్లైమర్ వచ్చేసి దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన అవగాహన కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, దీంతో పాటుగా అదర్ కాంప్లికేషన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ మరియు ప్రెగ్నెన్సీ లేడీస్, చిన్నపిల్లలు మాత్రం దీనిని యూజ్ చేయకండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండి డ్రై కఫ్ వచ్చినట్లయితే ఈ మెడిసిన్ని ప్రైమరీగా యూజ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ఒక సిరప్ 2 types ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకుందాం. ఆ సిరప్ వచ్చేసి టస్క్యూ డిఎక్స్, ఇది బ్లూక్రోస్ కంప్ చేసి 100 రూపీస్ వరకు ఉంటుంది. 60 ml కాస్ట్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో 3 types ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి డెక్స్ట్రామిథాసోన్, ఇది 15 mg ఉంటుంది. ఇది మంచి డ్రై కఫ్ కంట్రోలర్గా పనిచేస్తుంది. మరియు సిపిఎం అంటే క్లోరోఫినార్మిన్ మాలెట్ మరియు ఫినైలెప్రైన్ హైడ్రోక్లోరైడ్ 5 mg వరకు ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ డ్రై కఫ్ అంటే పొడి దగ్గును మరియు థ్రోట్ ఇచ్చింగ్ను, గొంతులో ప్రాబ్లమ్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ట్యాబ్లెట్ వచ్చేసి మోంటెలికాస్ట్ మరియు లివోసిట్రజిన్ కాంబినేషన్, ఇది ఎంటెస్ కంపెనీ వారిది. ఇందులో వచ్చేసి మోంటెలికాస్ట్ అనేది 10 mg మరియు లివోసిట్రజిన్ 5 mg వరకు ఉంటుంది. ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, అంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఒక యాంటీబయాటిక్, అంటే ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడంలో అజిత్రోమైసిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అజిత్రోమైసిన్ 500 mg 250 mgలలో లభిస్తుంది. మనం ఇక్కడ 500 mg ఇవ్వడం జరిగింది. 250 mg కూడా తీసుకోవచ్చు. డోసేజ్ వచ్చేసి ఏ విధంగా అనేది నెక్స్ట్ తెలుసుకుందాం. ఈ అజిత్రోమైసిన్ అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్, అంటే థ్రోట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ మరియు స్కిన్ ప్రాబ్లమ్స్, చాలా రకాల ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ సిచ్యువేషన్లో థ్రోట్లో కానీ లంగ్స్లో కానీ అనే ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కంట్రోల్ చేయడంలో ఈ అజిత్రోమైసిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఏ విధంగా యూజ్ చేయాలంటే ఓన్లీ ఫర్ అడల్ట్స్, పెద్దవారు, ఎటువంటి సైడ్ కాంప్లికేషన్ లేని వారు దీనిని 3 times వరకు తీసుకోవచ్చు. టస్క్యూ డిఎక్స్ను ఈ 10 ml చొప్పున 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోంటెలికాస్ట్ అనేది నైట్ పడుకునే బిఫోర్ గోయింగ్ టు బెడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అజిత్రోమైసిన్ అనేది 250 mg అయితే 2 times మార్నింగ్ మరియు ఈవినింగ్, 500 mg అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటిని తీసుకునే ముందు ఫుడ్ తీసుకోవచ్చు. ఒకవేళ అల్సర్ ప్రాబ్లమ్స్, అంటే స్టమక్లో ఏదైనా అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారు ప్యాంటాప్రోజల్ కావచ్చు, రబిప్రోజల్ కావచ్చు, ఏదైనా యాంటాసిడ్ ట్యాబ్లెట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్ తీసుకున్నట్లయితే వీటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, స్టమక్ బర్నింగ్ కావచ్చు, కంట్రోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.